ఈరోజు మనం టిఫిన్ల గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇడ్లీ. ఇది ఉంటుంది చూసారు, ఇది చాలా సేఫెస్ట్ ఆప్షన్ అనమాట. అంటే ఎంత సేఫెస్ట్ అంటే నీకు ఒంట్లో బాగోకపోయినా ఇది తింటావు. నీకు ఒకవేళ కడుపు నొప్పి వచ్చినా అసలు ఏమైనా ఏమి హెవీగా తినకుండా ఉన్నారనిపించినా ఇదే తింటావు అనమాట. ఇది ఒక సేఫెస్ట్ ఆప్షన్ అన్నట్లుగా. నెక్స్ట్ వచ్చేటప్పుడు బోండా. ఇది కంప్లీట్ ఆపోజిట్ టు ఇడ్లీ అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు అది నూనెలో డాన్స్ చేస్తుందని తెలుసు, బ్రేక్ డాన్స్ చేస్తుందని తెలుసు, అన్నీ తెలుసు, అయినా తింటాం ఎందుకు? అదొక సాటిస్ఫాక్షన్ కోసం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి దోశ. ఈ దోశ ఉంటుంది చూసారు, ఇది మూడు బట్టి మారిపోతుంటది అనమాట. అంటే ఎలా అంటే ఇప్పుడు నార్మల్ దోశ తిన్నప్పుడు నార్మల్ మూడ్, కొంచెం బాగున్నప్పుడేమో ఉల్లి దోశ, ఇంకొంచెం మూడ్ బాగున్నప్పుడు మసాలా దోశ, ఇంకొంచెం మూడ్ బాగున్నప్పుడు ఉప్మా దోశ. ఇక అసలు ఇంకా అదిరిపోయింది అనుకోండి, అప్పుడు దోశ తినం, పెసరట్టు, ఉప్మా పెసరట్టు అలాంటివి తింటారు అనమాట. ఆ తర్వాత వచ్చేది ఉప్మా. ఇది ఇంట్లో చేస్తేనే తింటారు, బయట చేస్తే ఎవరు తినరు. ఎందుకో తెలుసా? ఇది ఇంట్లో చేస్తేనే తినడం ఎక్కువ, బయటకు వెళ్ళి మళ్ళీ ఆర్డర్ ఇచ్చి స్పెషల్ గా ఆర్డర్ ఇచ్చి ఆవిడ తినడు, అంత లేదనమాట దీనికి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి సేమియా. ఇది మరి ఇంకా చేసుకుంటున్నారో లేదో తెలియదు, ఇది ఉప్మా వాళ్ళ కజిన్ అనమాట, చిన్న కజిన్. దీన్ని మర్చిపోయారు కూడా చాలా మంది ఈ పాటికి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి పూరి. దీని గురించి చెప్పక్కర్లే. ఇది ఎలా ఉంటదంటే దీనికోసం చేసిన పూరి కూరతో ఎవడు తిండు, పల్లి చట్నీతోనే తింటారు. అదేంటో నాకు అర్థం కాదు. దీనికి ఒక స్పెషల్ ఉందన్నమాట, ఫ్యాన్ బేస్ ఉంది.